శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ కృష్ణాయ పరమాత్మనే నమః. అందరికీ నమస్కారం అండి. భగవద్గీతలో 8వ అధ్యాయం చెప్పుకుంటున్నాము. కిందటి భాగంలో 19వ శ్లోకం వరకు చెప్పుకున్నాము. ఈ ఈ భాగంలో 20 నుంచి 22వ శ్లోకం వరకు చెప్పుకుందాము. ముందు శ్లోకాల్లో ఏం చెప్పుకున్నామో ఒక్కసారి గుర్తు చేసుకుని ముందుకెళ్దాం. చరాచర ప్రాణులన్నీ బ్రహ్మ యొక్క పగటి కాలము ప్రారంభం కాగానే అవ్యక్తం నుండి అంటే బ్రహ్మ యొక్క సూక్ష్మ శరీరం నుండి ఉత్పన్నమవుతాయి, అంటే ప్రకటమవుతాయి. మళ్ళీ బ్రహ్మ యొక్క రాత్రి కాలము ప్రారంభం కాగానే అవి అదే అవ్యక్తంలో లీనమైపోతాయి అని 18వ శ్లోకంలో చెప్పుకున్నాం. ఇది ఒక నిరంతర ప్రక్రియ. జీవులు మళ్ళీ మళ్ళీ జన్మిస్తూ ఉంటాయి, మరణిస్తూ ఉంటాయి. ఈ జనన మరణ చక్రము అవశ్యంగా జరుగుతుంది అని 19వ శ్లోకంలో చెప్పారు. ఇంకా 20వ శ్లోకంలో భగవానుడు జనన మరణ చక్రానికి భిన్నంగా ఉన్న పరమ అవ్యక్త స్థితి గురించి తెలుపుతున్నారు. అది తెలుసుకుందాం. ఒకసారి ముందు 20వ శ్లోకం చదువుకుందాము. పరస్తస్మాత్తు భావోన్యః అవ్యక్తో వ్యక్తాత్ సనాతనః యస్స సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి. ఈ శ్లోకం యొక్క పదవిభజన చూద్దాము. పరః తస్మాత్ తు భావః అన్యః అవ్యక్తః అవ్యక్తాత్ సనాతనః యః సః సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు అంటే, ముందు పరస్తస్మాత్తు భావోన్యః అంటే ముందు శ్లోకంలో చెప్పిన అవ్యక్తం కన్నా మించినది అత్యంత పరమైన మరొక స్థితి ఉంది. అవ్యక్తో వ్యక్తాత్ సనాతనః, ఆ పరమైన అవ్యక్తము శాశ్వతమైనది. యస్స సర్వేషు భూతేషు, సమస్త జీవులు సృష్టి. నశ్యత్సు న వినశ్యతి అంటే నశించిన పరమ అవ్యక్తము నశించదు. అంటే ఈ శ్లోకం యొక్క తాత్పర్యం ఏంటంటే, ఈ యొక్క అవ్యక్తమైన మరియు అవ్యక్తమైన సృష్టి కంటే కూడా అలౌకికమైన మరి ఒక సనాతనమైన అవ్యక్త అస్తిత్వం మరొకటి ఉంది. సమస్త జీవులు సృష్టి నశించిపోయినా కూడా పరమ అవ్యక్త స్థితి మాత్రము నిత్యంగా ఉంటుంది, ఎప్పటికీ నశించదు అని చెప్తున్నారు. ఇది కొంచెం అర్థం చేసుకుందాం. ముందు చెప్పిన అవ్యక్తం ఏంటి, ఇప్పుడు చెప్పే అవ్యక్తం ఏంటి? రెండు అవ్యక్తాల గురించి చెప్తున్నారు. ఇక్కడ తస్మాత్ అనే పదము 18వ శ్లోకంలో తెలిపిన అవ్యక్త స్థితి. అంటే అదేంటి? బ్రహ్మరాత్రి మొదలు కాగానే సమస్త ప్రాణులు లయమయ్యేటటువంటి బ్రహ్మ యొక్క సూక్ష్మ స్థితి. ఇది కూడా అనిత్యము అని చెప్పారు. ఈ అవ్యక్త స్థితి కంటే పరమైన శాశ్వతమైన నిత్యమైన అవ్యక్త స్థితి మరొకటి ఉందని, అదే పరమాత్మ యొక్క పరంధామమని చెప్తున్నారు. భగవానుడు మనకిప్పుడు అర్థమైంది. రెండు రకాల అవ్యక్తం గురించి ఇక్కడ వివరిస్తున్నారు. ఒకటి ప్రకృతి జన్య అవ్యక్తము. ఇది ప్రకృతి మూల అవస్థ. ఇది కూడా మనం ఇంద్రియాలతో గ్రహించలేని సూక్ష్మ స్థితి. ఇది కూడా అనిత్యమైనది. బ్రహ్మరాత్రి మొదలు కాగానే సమస్త సృష్టి ఈ సూక్ష్మ స్థితిలో లయమవుతుంది. ఇది పరమాత్మ యొక్క సగుణ నిరాకార అవ్యక్త స్థితిగా చెప్పబడుతుంది. సృష్టి కార్యము నిమిత్తము పరమాత్మ యొక్క మాయతో ఏర్పడిన స్థితి. దీనినే ప్రకృతి మాయ అని కూడా అంటారు. ఈ అవ్యక్తం నుండి వ్యక్తమయ్యే సృష్టి ప్రారంభం అవుతుంది. బ్రహ్మ యొక్క పగలు మొదలు కాగానే అవ్యక్త స్థితిలో ఉన్న సృష్టి వ్యక్తమవుతుంది. బ్రహ్మ యొక్క రాత్రి మొదలు కాగానే మళ్ళీ ఈ సమస్త సృష్టి అవ్యక్తంలో లయమైపోతుంది. ఈ విధంగా సృష్టి వ్యక్తము అవ్యక్తము మధ్య నడుస్తూ ఉంటుంది. కానీ బ్రహ్మ యొక్క 100 సంవత్సరాలు పూర్తి కాగానే ఈ అవ్యక్త ప్రకృతి కూడా పరమాత్మలో లయమైపోతుంది. అందుకే ఈ ప్రకృతి అనిత్యమైనది అని అంటున్నారు. ఈ అవ్యక్త ప్రకృతి భిన్నంగా మరొక పరమ అవ్యక్త స్థితి ఉంది అని చెప్తున్నారు. ఇది బ్రహ్మమయమైన పరంధామము. ఇది
దేశకాల పరిస్థితులకు, సృష్టి లయ చక్రాలకు అతీతము. ఇది ఎప్పటికీ నశించదు. ఇది నిత్యమైనది. ఈ సనాతన అవ్యక్తము అంటే పరబ్రహ్మ యొక్క ధామమునే పరమపదము అని చెప్తారు. ఇది సర్వనాశ కాలాలలో కూడా స్థిరంగా ఉంటుంది. జీవులు పుడతాయి, చస్తాయి, లయమవుతాయి, కానీ ఈ పరమ అవ్యక్తం మాత్రం ఎప్పటికీ ఉంటుంది, నశించదు. ఈ శ్లోకము సృష్టి చక్రంలో ఉన్న అవ్యక్త ప్రకృతి కన్నా పరమ నిత్యమైన పరబ్రహ్మ ధామం గురించి చెప్తున్నారు. దానిని గ్రహించి ఆ ధ్యాన మార్గంలో పయనించే సాధకులు పునర్జన్మలకు అతీతంగా ఉంటారు అని చెప్తున్నారు. ప్రతి జీవికి ఈ లోకాన్ని అధిగమించి ఆ శాశ్వత పరబ్రహ్మ ధామాన్ని చేరుకోవడమే పరమ లక్ష్యం అని 21వ శ్లోకంలో చెప్తున్నారు. 21వ శ్లోకం చదువుకుందాము. వ్యక్తోక్షర ఇత్యుక్తః తమాహుః పరమాంగతిం యం ప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమ. ఈ శ్లోకం యొక్క పద విభజన ముందు చూద్దాము. అవ్యక్తః అక్షరః ఇతి ఉక్తః తం ఆహుః పరమాం గతిం యం ప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమ. ఇక్కడ అవ్యక్తోక్షర ఇత్యుక్తః అంటే ఆ అవ్యక్తమే అక్షరముగా చెప్పబడుతుంది. అంటే అది నశించదు, అది క్షరము కానిది, నాశనం లేనిది. తమాహుః పరమాంగతిం, అక్షరము అని చెప్పబడే ఆ అవ్యక్త భావమునే పరమగతి అని అంటారు. యం ప్రాప్య న నివర్తంతే, ఏ పరమగతిని పొంది మళ్ళీ తిరిగి రారో తద్ధామ పరమం మమ, అది నా యొక్క పరంధామము. ఈ శ్లోకం యొక్క తాత్పర్యం చూద్దాం. ఈ అవ్యక్తమే అక్షరమని చెప్పబడుతుంది, దీనినే పరమగతి అంటారు, అది నా యొక్క పరంధామము. ఈ సనాతన అవ్యక్తమును పొందిన వారు మళ్ళీ తిరిగి రారు. ఈ శ్లోకంలో భగవానుడు ముందు శ్లోకంలో చెప్పిన నిత్యమైన సనాతనమైన పరమ అవ్యక్తం గురించి చెప్తున్నారు. ఇది అత్యుత్తమైన స్థితి. ఉపాసన ద్వారా బ్రహ్మలోకానికి చేరిన వారు ఇంకా తిరిగి రారు అని 16వ శ్లోకంలో చెప్పారు. అయితే బ్రహ్మలోకానికి కూడా కాల పరిమితి ఉంటుందని, బ్రహ్మ యొక్క 100 సంవత్సరాలు పూర్తి కాగానే అది కూడా పరమాత్మలో లయమైపోతుందని చెప్పారు. పరమాత్మ ప్రాప్తి లభించని వారు మళ్ళీ సృష్టి మొదలు కాగానే వారి కర్మ ఫలాల బట్టి మళ్ళీ జన్మలు తీసుకుంటారు. సో అంటే బ్రహ్మలోకము లయమైపోయింది అంటే ఆ బ్రహ్మలోకంలో ఉన్న వాళ్ళకు కూడా ముక్తి లభించినట్టు కాదు. బ్రహ్మలోకం లయమైపోతుంది, కానీ మళ్ళీ సృష్టి ప్రారంభం అయినప్పుడు ఎవరికైతే ముక్తి లభించలేదో అటువంటి జీవులు మళ్ళీ వాళ్ళ కర్మఫలాలు బట్టి జన్మలు తీసుకుంటారు. సో పరమాత్మ తత్వజ్ఞానం పొంది పరమాత్మతో ఏకీభావ స్థితిని పొందిన వారు జీవన్ముక్తి పొంది దేహము పడిపోయాక ముక్తి పొందుతారు, మళ్ళీ జన్మించరు. ఉపాసనతో బ్రహ్మలోకానికి చేరిన వారికి క్రమముక్తి లభిస్తుందని చెప్పుకున్నాము. జ్ఞానము ద్వారా కానీ ఉపాసన ద్వారా కానీ ముక్తి పొందిన వారు మళ్ళీ జన్మించరు. ఈ అవ్యక్త స్థితి పొందిన వారికి జనన మరణ చక్రము నుండి ముక్తి లభిస్తుంది. పరమగతి అనే పదము పరమాత్మనే సూచిస్తుంది. పరమగతి పొందడము అంటే జీవుడు పరమాత్మలో లీనమైపోవడం అని అర్థము. వారికి ఇంకా జన్మ ఉండదు. ప్రతి జీవికి పరమాత్మను పొందడమే పరమ లక్ష్యం గనక ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి కర్మ, ధ్యాన, భక్తి, జ్ఞాన మార్గాలు సహాయపడతాయి. ఈ ప్రాపంచిక విషయాల మీద రాగం తగ్గించుకొని పరమాత్మ పైన ప్రేమ, భక్తి, నమ్మకము, విశ్వాసము ఉంచి ఆయనకి దగ్గర అవడానికి ప్రయత్నించాలి. 12వ అధ్యాయంలో భక్తి ఉపాసన గురించి ఇంకా దీర్ఘంగా చెప్పబోతున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. అది ఆ అధ్యాయంలో మనం తెలుసుకుందాము. ఇప్పుడు 22వ శ్లోకంలో అనన్య భక్తితో మాత్రమే ఈ పరమ అవ్యక్త స్థితిని పొందొచ్చు అని చెప్తున్నారు. 22వ శ్లోకం చదువుకుందాం. పురుషః సపరః పార్థ భక్త్యా లభ్యస్త్వనన్యయా
యస్యాంతస్థాని భూతాని ఏన సర్వమిదం తతం. ఈ శ్లోకం యొక్క పద విభజన చూద్దాం. పురుషః సహ పరః పార్థ భక్త్యా లభ్యః తు అనన్యయా యస్య అంతః స్థాని భూతాని ఏన సర్వం ఇదం తతం. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు? పురుషస్స పరః అంటే ఆ పరమాత్మ స్వరూపుడు పార్థ, ఓ అర్జున, అర్జునుడికి చెప్తున్నాడు, భక్త్యా లభ్యః భక్తితోనే పొందగలిగిన వాడు ఎవరు? ఆ పరమాత్మ. అనన్యయ ఇతర ఆశలు లేకుండా ఏకమాత్రమైన భక్తితో యస్య అంతస్థాని భూతాని సమస్త భూతాలు ఆయనలోనే ఉండి ఏన సర్వమిదం తతం ఆ పరమాత్మ ద్వారానే ఈ సమస్తము వ్యాప్తి చెందింది. ఈ శ్లోకం యొక్క తాత్పర్యం చూద్దాం. ఓ అర్జున, ఆ పరమ పురుషుడైన పరమాత్మను అనన్య భక్తి ద్వారానే పొందవచ్చు. సమస్త భూత జగత్తు ఆయనలోనే ఉన్నది. ఆయన శక్తి ద్వారానే ఈ జగత్తంతా వ్యాప్తి చెందింది. ఇక్కడ పురుష స పరహ అంటున్నారు. అంటే ఇక్కడ పురుషుడు అంటే పరమాత్మ, పరహ అంటే అత్యుత్తమమైన వాడు అని. కాబట్టి అంటే ఇంకా ఆయనకి మించింది ఏమీ లేదు. కాబట్టి ఇది సర్వోన్నతుడైన పరమ పురుషుడు అంటే పరమాత్మను సూచిస్తుంది. ఈ పురుషుడు పర పురుషుడు అంటే ఇంకా పరమాత్మ. ఈ అధ్యాయంలో 8, 9, 10 శ్లోకాలలో చెప్పిన అధియజ్ఞ తత్వమును సూచిస్తుంది. ఇది సగుణ నిరాకార బ్రహ్మ పరబ్రహ్మము లేక హిరణ్య గర్భుడు అని తెలుస్తుంది. అయితే 8, 9, 10 శ్లోకాలలో సాధకుడు మరణ సమయంలో చేయవలసిన ధ్యాన సాధన గురించి చెప్పారు, అంటే ఆ లోకాన్ని చేరడానికి. ఇక్కడ అనన్య భక్తితో ఆ సగుణ నిరాకార పరబ్రహ్మ లోకాన్ని పొందొచ్చని చెప్తున్నారు. అంటే ఆ సగుణ నిరాకార పరబ్రహ్మ లోకంలో చాలా కాలం ఉన్నాక క్రమముక్తి లభిస్తుందని చెప్పుకున్నాము. అంటే ఇది ఈ ఉపాసన ద్వారా 2 రకాలుగా వెళ్ళొచ్చు. ఒకటి మరణ సమయంలో ఏం చేయాలో 8, 9, 10 శ్లోకాల్లో చెప్పారు. ఆ రకంగా అయినా భక్తితో వెళ్ళొచ్చు, భక్తి ధ్యానంతో వెళ్ళొచ్చు. ఇక్కడ కేవలం ఉపాసనతో ఎట్లా వెళ్ళాలో ఇక్కడ చెప్తున్నారు. సో భక్త్యా లభ్య అంటే పరమాత్మను సాధారణ జ్ఞానము, తపస్సు, యజ్ఞాలు లేదా కర్మల ద్వారా కాకుండా నిశ్శేష అంటే శుద్ధ భక్తితోనే పొందొచ్చని ఇక్కడ స్పష్టంగా చెప్తున్నారు. అనన్య భక్త్య అంటే అనన్య భక్తితో ఆయన్ని పొందొచ్చు. అనన్య భక్తి అంటే ఇతర కోరికలు లేకుండా ఏకైక లక్ష్యంగా భగవంతుడినే ధ్యానించి చేసే భక్తి. పరమాత్మ విధానమునందే పరమ సంతుష్టుడై నిత్యము పరమాత్మని స్మరిస్తూ ఉండడమే అనన్య భక్తి. ఈ అనన్య భక్తి ద్వారా సాధకులు వారి ఉపాస్య దైవం యొక్క గుణస్వభావ తత్వమును చక్కగా తెలుసుకొని ఆ తత్వములో నిమగ్నమయ్యి అతి త్వరగా ఆయా దేవత లోకానికి చేరి క్రమంగా ముక్తి పొందగలుగుతారు. స్వార్థం లేకుండా చేసే భక్తి మాత్రమే పరమాత్మను పొందేందుకు మార్గం అవుతుందని చెప్తున్నారు. ఇంకా యస్యాంత స్థాని భూతాని సగుణ నిరాకార పరబ్రహ్మ యందే సమస్త భూతాలు స్థితమై ఉన్నాయని చెప్తున్నారు. అంటే సృష్టి స్థితి లయ అన్ని ఆయనలోనే జరుగుతాయని చెప్తున్నారు. ఏన సర్వమిదం తతం పరమ పురుషుడు విశ్వరూపుడై సర్వాంతర్యామిగా జగత్తంతా వ్యాప్తమై ఉన్నాడు. ఆయన లేని స్థలం అంటూ లేదు. ఇది పరమాత్మ యొక్క వ్యాపకత్వం గురించి తెలుపుతోంది. ఇక్కడ నిర్గుణ నిరాకార పరమాత్మ సృష్టి చేసే క్రమంలో సగుణ నిరాకార పరబ్రహ్మగా తెలియబడుతున్నాడు. ఆయన్నే హిరణ్య గర్భుడు అని కూడా చెప్తారని చెప్పుకున్నాము. ముందు 2 శ్లోకాలలో చెప్పుకున్న అవ్యక్తమైన స్థితి అది. ఆ స్థితి నుండే సమస్త సృష్టి జరుగుతోందని చెప్పుకున్నాము. ఈ విషయాన్ని గ్రహించి పరమాత్మే ఈ సమస్త జగత్తుకు పరమ కారణము, పరమ ఆధారము అని తెలుసుకొని ఆయననే పరమ లక్ష్యంగా పొందాలనుకునే సాధకులు అనన్యమైన భక్తితో ఉపాసనతో సగుణ నిరాకార పరబ్రహ్మ యొక్క లోకాన్ని అంటే వారికి అది బ్రహ్మలోకం అక్కడికి చేరతారు. సో ఆ పైన క్రమంగా పరమాత్మను పొందగలుగుతారు. వారికి ఇంకా పునర్జన్మ ఉండదు అని చెప్తున్నారు.
ముందు శ్లోకాలలో చెప్పుకున్నట్టు జ్ఞానముతో జీవన్ముక్తి, ఉపాసనతో క్రమముక్తి లభిస్తాయి. అయితే ఉపాసన ద్వారా కాకుండా పుణ్య కర్మల ద్వారా కూడా కొంతమంది సాధకులు బ్రహ్మలోకాన్ని చేరతారు. కానీ వారి పుణ్యం క్షీణించినాక మళ్ళీ వాళ్ళు జన్మ తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే బ్రహ్మలోకం కూడా అనిత్యమైనది అని చెప్పారు. అంటే పరమాత్మ యొక్క పరంధామముకు చేరిన వారు తప్ప మిగతా లోకాలకు చేరిన వారు తిరిగి జన్మ తీసుకోవాల్సి వస్తుంది అనే అర్థం ఇక్కడ తెలుస్తోంది మనకి. అంటే బ్రహ్మలోకానికి చేరినా సరే పుణ్యం ద్వారా మళ్ళీ వాళ్ళు జన్మ తీసుకోవాల్సిందే. ఎందుకు? బ్రహ్మలోకం అనిత్యమైనది కాబట్టి. అదే పరమాత్మ యొక్క ధామానికి అంటే పరమధామానికి చేరిన వాళ్ళు మాత్రం ఎట్లయినా చేరని, జీవన్ముక్తితో చేరిన, ఉపాసనతో చేరిన వాళ్ళు ఇంకా తిరిగి రారు. సో ఇప్పుడు ఎవరికైనా కూడా పరమ లక్ష్యం ఏంటి అంటే ఆ పరంధామాన్ని చేరడమే. సో పరమాత్మ యొక్క పరంధాముకి చేరేవారు ఏ మార్గంలో ప్రయాణిస్తారు, మిగతా లోకాలకు చేరేవారు ఏ మార్గంలో ప్రయాణిస్తారు అన్న విషయాలు 23 నుండి 26వ శ్లోకం వరకు తెలుపుతున్నారు. అవి వచ్చే భాగంలో తెలుసుకుందాము. ఒకసారి ఈ 3 శ్లోకాలు చదువుకుని ఈ భాగాన్ని ముగించుకుందాం. పరస్తస్మాత్తు భావోన్యః అవ్యక్తో వ్యక్తాత్ సనాతనః యస్య సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి అవ్యక్తోక్షర ఇత్యుక్తః తమాహుః పరమాంగతిం యం ప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమ. పురుషః స పరః పార్థ లభ్యా భక్త్యా లభ్యస్త్వనన్యయా యస్యాంతస్థాని భూతాని ఏన సర్వమిదం తతం. చాలండి, మళ్ళీ వచ్చే భాగంలో కలుసుకుందాము. ధన్యవాదాలు. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. ఏతత్ ఫలం శ్రీ సద్గురు దివ్య చరణారవిందార్పణమస్తు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ధన్యవాదాలండి.